ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్సోర్సింగ్ పోస్టులు అన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు. దీపం 2 3,724 కోట్లు. నో దెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ 1,529 కోట్లు. శ్రీ శక్తి 1,200 కోట్లు. దెన్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 505 కోట్లు. మత్స్యకారుల సేవలు 436 కోట్లు. ఆటో డ్రైవర్ సేవలు 134 కోట్లు. హానరోరియం ప్రాబ్లం వీళ్ళకందరికి 180 కోట్లు. ఇది కొద్దిగా హానరోరియం పాస్టర్స్కి 80, ఇమామ్స్ 134 కొద్దిగా ఇదైంది. టోటల్గా 1,49,401 కోటి రూపాయలు ఇప్పటికి ఇచ్చాం. ఇది హైయెస్ట్ వెల్ఫేర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడూ జరగల ఇంత వెల్ఫేర్. నేను ఆ రోజు ఒక మాట చెప్పి అన్నీ ఇచ్చాం ఎక్సెప్ట్ 2. ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. 2 తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడవన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా, ఓపీఎస్ సిపిఎస్ మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా, నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం. రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం. ఫైనల్గా P4 MBK 10-20 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీడ్ అసెస్మెంట్ డ్రైవ్ చేసాం. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ నీడ్స్ మీద ఈరోజు ఫ్యామిలీ సర్వే చేసాం. దానిపైన మొత్తం అసెస్మెంట్ చేసాం. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. ఇంకో పైన కన్వర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం. ఫైనల్గా బిగ్గర్ ఫ్యామిలీస్, అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తాం. బిగ్గర్ ఫ్యామిలీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే ఫ్యామిలీ లెవెల్ ఇండివిజువల్ నీడ్స్, హౌస్ సైట్, హౌసింగ్, శానిటేషన్,
ఇంటింటికి శానిటేషన్ కానీ, టాయిలెట్ కానీ, ట్యాప్ ద్వారా వాటర్, ఎల్పిజి, ఎల్పిజి కూడా అయిపోయి కరెంటు ద్వారానే తయారు చేసుకుని స్టవ్లు ఇవ్వడం, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, ఇంటిపైనే రూఫ్ టాప్ ఇవ్వడం, డిజిటల్ కనెక్టివిటీ, ఎవ్రీ హోమ్ ఐ వాంట్ టు కనెక్ట్, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. కమ్యూనిటీ లెవెల్ నీడ్స్ వచ్చినప్పుడు రోడ్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్, ఈవెన్ మార్కెటింగ్ పోవాలంటే పొలానికి కూడా స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్, ఎక్కడికి డోర్ టు డోర్ కలెక్షన్ అవన్నీ చేయడం, డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన వార్డ్స్గా తయారు చేయడానికి కమ్యూనిటీ లెవెల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెట్టే డబ్బుల్ని వెల్ఫేర్కి అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఎంపవర్మెంట్కి ఉపయోగిస్తున్నాం. పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్లకు మెరుగైన ఆదాయం రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తే 19,100 కోట్ల రూపాయలు పెట్టి 43 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రోగ్రామ్ ఒకటి, 1047 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నెట్ జీరో క్యాంపస్లుగా తయారు చేయడం, ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు పిఎం ఏజీవై కింద, డిఎంఎఫ్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే ఐఐటి, నీట్, యూపీఎస్సి, ఏపీఎస్సి ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనం ఎస్సీ కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి స్మూత్గా ఆపరేట్ చేసాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసాం. అదే మరి ఇంకొక పక్కన 5,687 ఉమెన్ని ఆంటర్ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి ఎస్సీస్లో లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాం. సేమ్ థింగ్ ఎస్టీ 5,730 కోట్ల రూపాయలు 9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాఫీ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, అదనంగా 202 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాం, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాం ట్రైబల్ ఏరియా మొత్తం. అప్గ్రేడింగ్ 42 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని 155 కోట్లు పెట్టి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం. ఇంకొక పక్కన వేరియస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అడవి తల్లి బాట అనే కార్యక్రమం కింద కూడా 914 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేస్తున్నాం. పీవీటీజీ హ్యాబిటేషన్స్కి ఇంప్లిమెంటింగ్ సికిల్ సెల్ అనీమియా కింద కూడా ఏం చేయాలనో ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇక్కడ బీసీస్ వచ్చే కొందికి 32,534 కోట్లు ఖర్చు పెట్టి 118 లక్షల బెనిఫిషరీస్ని ఆదుకోవాలనుకుంటున్నాం, చేశాం. 33% మైనర్ మినరల్స్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వడ్డెర కమ్యూనిటీకి, చేతి వృత్తుల వాళ్ళకి అకామిడేట్ చేయడానికి ఎక్కడికక్కడ తీసుకున్నాం. ఇంకొక పక్క వాళ్ళకి 50% సేన్రైజ్ కన్సెషన్ ఇస్తున్నాం. 10 రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా పెట్టాం. లిక్కర్ షాప్లో 10% గీత కార్మికులకి రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200, 500 యూనిట్లు వీవర్స్కి ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా 25,000 రూపాయలు వీవర్స్ ఫ్యామిలీస్కి ఈ నెల 7వ తారీఖు ఇస్తున్నాం, ఎవ్రీ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇంకో పక్క నాయి బ్రాహ్మణ్ సెలూన్స్కి కూడా ఫ్రీ పవర్ ఇచ్చాం. ఈ విధంగా వేరియస్ యాంగిల్స్లో పెట్టి ఏ కమ్యూనిటీకి ఏం చేస్తే బాగుపడతారు, ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళ వృత్తులు ఏంటి అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. మైనారిటీకి కూడా 4,856 కోట్ల రూపాయలు పెట్టి 17 లక్షల బెనిఫిషరీస్కి ఇచ్చాం. హానరోరియం ఇచ్చాం మౌజుంలకి, అదే మరి ఇమాములకి. ఇంకొక పక్క పాస్టర్స్ కూడా ఇచ్చాం. అదే మరిగా వర్క్ అడ్మినిస్ట్రేషన్ రీవైటలైజ్ చేస్తున్నాం. ఆ ప్రాపర్టీని మైనారిటీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు పోతున్నాం. స్కిల్ డెవలప్మెంట్, కోచింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. లైవ్లీహుడ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డీఫంక్ట్ అయింది, మైనారిటీ కార్పొరేషన్ డీఫంక్ట్ అయింది. కేంద్రం నుంచి డబ్బులు డ్రా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ డ్రా చేసి
మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కేంద్రం నుంచి ఎంత రాగలిగితే అంత తీసుకొని దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అడిషనల్ మనీ ఖర్చు పెట్టి ఆ కమ్యూనిటీస్ అన్నిటినీ వల్నరబుల్ కమ్యూనిటీస్ అన్నిటినీ మార్జినలైజ్డ్ వల్నరబుల్ వీళ్ళందరి కోసం స్పెషల్ ఫోకస్ పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇట్ ఈస్ ఎ మోడల్. నాకు ఎప్పుడు దగ్గరుండే కార్యక్రమం ఇది. నా మానస పుత్రిక. 35 ఏళ్లుగా ఈ ప్రోగ్రాం ఎంతమంది 30 ఏళ్ళు ఎన్ని చేసినా దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నేనే పెట్టాను ఆ రోజు సర్ఫ్ అని వెలుగు ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాం. 8,31,439 మంది సంఘాలు, 84,61,926 మెంబర్లు. ఇంకొక పక్క 2,74,797 అర్బన్ మెప్మా, 24,75,238 మెంబర్లు. మొత్తం 5 లక్షల మందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని, ఎంఎస్ఎంఈలుగా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ లాస్ట్ ఇయర్ 1,47,040 సర్ఫ్, 32,330 మెప్మా. క్రెడిట్ సపోర్ట్ 1,496 కోట్ల రూపాయలు, ఇక్కడ 750 కోట్లు. ఫైనాన్స్ త్రూ బ్యాంక్ క్రెడిట్ లింకేజ్ 33,614 కోట్లు, 9,605 కోట్లు. అడిషనల్ క్రెడిట్ యాక్సెస్డ్ ఫ్రమ్ సోర్సెస్ అదర్ దెన్ బ్యాంక్స్ 14,757 కోట్లు. మొత్తం మీరు చూస్తే ఇప్పుడు స్వయం బ్రాండ్ తీసుకొస్తున్నాం. 60 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ తీసుకున్నాం. వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని ప్రాపర్ రెసిపీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ తీసుకుపోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందుకే కామన్ బ్రాండింగ్ స్వయం ఈ పేరు మొన్నే పెట్టాం. ఒక 60 మంది కన్సల్టెంట్స్ వేరియస్ మార్కెటింగ్, ప్యాకేజింగ్ అండ్ నెట్వర్కింగ్, వేరియస్ యాంగిల్స్, స్కిల్ డెవలప్మెంట్ అన్నిట్లో పనిచేస్తున్నారు. ఇది పెద్ద ఉద్యమం నా లెక్క ప్రకారం. ఇంతమంది 1,15,00,000 మంది ఉండే ఏకైక ఆర్గనైజేషన్ డాక్రా అండ్ మెప్మా. వాళ్ళ దగ్గర 30,000 కోట్లు డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇక్కడ వాళ్ళకు కావాల్సింది స్కిల్ డెవలప్మెంట్ చేసి లైవ్లీహుడ్ కోసం ఆ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకొని వస్తువులు తయారు చేయగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. వీఆర్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ నెంబర్ 1 ఇన్ ఇండియా with highest number of bank loans availed by rural SHG. 97% SHG availed bank loans. Highest credit coverage towards SHG. More than 50% SHG utilized for livelihood and income generation activities. చాలా మంది కన్జంప్షన్ లోన్స్కి ఖర్చు పెడతారు. దట్ వాజ్ వరీడ్ ఫర్ మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇచ్చిన డబ్బులు కన్జంప్షన్కి వాడుకోవడం, మళ్ళీ తిరిగి పే చేయడం, మళ్ళీ కట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. ఇప్పుడు ట్రాక్లో పడుతున్నారు. ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ మేకింగ్ క్రెడిట్ యాక్సెస్ టు 35,934 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ PMFMV. AP has become model for the country. First in India to complete digitalization of SHG loaning process. Total digitalizationకి వెళ్ళిపోయారు. ఇంకొక పక్క MCPs uploading and bank loan sanctions online. Everything is seamless online. Second in India under PM Swanidhi support. MEPMA facilitated nearly 267 crores loans to street vendors and micro entrepreneurs. Annual savings 30,000 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర రెండు కలిపి. అదే మాదిరిగా బ్యాంకులు కూడా waived of toll types of charges for SHG loans following SLBC resolution. ఎక్కడికక్కడ